ఆయన ఎక్కడన్నా? మాది గుంటూరు. గుంటూరా? ఎట్లా ఉందని అక్కడ పరిస్థితి? గుంటూరు ప్రజెంట్ బాగానే ఉంది. ఎట్లా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? జగన్ పరిపాలనలో కొంచెం పేదలందరికీ మంచిగా సాయం అందింది. నవరత్నాల పథకాలు అందిస్తున్నాయి. నవరత్నాల పథకం అన్నీ అందుతున్నాయి. ఎవరైతే వద్దు అంటున్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి. వేరే పార్టీ వాళ్ళు కూడా మాకు కావాలని చెప్పి మరి ఒక పథకం రాకపోయినా వాళ్ళే హైలైట్ చేసుకొని తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా జగన్. ఇప్పుడు మీకు గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ ఎడతల రజనీని నియమించారు కదా, ఆమె మీద మీ ఫీలింగ్స్ ఏంటి? ఆమె నెక్స్ట్ మంగళగిరి ఆమె వస్తుంది. ఆమె వస్తుంది. అంటే చిలకలూరుపేటలో గెలవదనే గుంటూరు పంపించారు? లేదు లేదు, ఇక్కడ గెలిచే పార్టీ అంటే ఆర్కే గారు తప్పుకున్నారని చెప్పి ఆమె. కాదు ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు చిలకలూరుపేటలో తను ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి గుంటూరు పంపించాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్ అని చెప్పేసి అని అంటున్నారు. ఆమె అభివృద్ధి చేసింది కాబట్టి అక్కడ ఎవరి నుంచో పెట్టినా గెలుస్తుంది కాబట్టి ఆమెను వేరే నియోజకవర్గానికి మార్చారు. ఆమె ఆరోగ్య శాఖ సంబంధించిన మంత్రి కదా. అవును, ఇప్పుడు మంచి చేస్తున్నారు. మంచిగానే ఉంది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద 10 lakhs పెంచారు. ఇప్పుడు అందరికి చాలా మందికి ఆరోగ్యశ్రీలో చాలా టికెట్ ఎవరైనా ప్రచారం జరుగుతుంది. ఎలా అక్కడ ఇవ్వకపోయినా వేరే చోట ఇస్తారు, అంతేగాని వాళ్ళకి ఇవ్వకుండా అయితే. పేరునాని టికెట్ ఇవ్వలేదు కదా మంత్రి పేరునాని కూడా. అంటే వాళ్ళు రాజకీయంగా మేము ఇంకా రాము అని అంటున్నారు. ఇస్తే వాళ్ళ కొడుకుకి ఏమన్నా ఇవ్వమంటారు. అంటే ఆర్కే కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ అంతకుముందు సుచరిత కానీ ఎవరైతే జగన్ బాగా నమ్మాడో వాళ్ళే వ్యతిరేకంగా మారారనుకోవాలి. వాళ్ళు వ్యతిరేకంగా మారలేదు, వాళ్ళకి ఫ్యూచర్లో మంచి పొజిషనే ఇస్తారు, అంతేగాని వాళ్ళకి తీసేయడం. శ్రీదేవి కూడా మొన్న చంద్రబాబు సమక్షంలో పార్టీలో జాయిన్ అయింది కదా. ఓకే, ఆమె డబ్బులు కమ్ముడిపోయింది, ఆమె గురించి మనం ఏం మాట్లాడాలి. సో కొత్త పథకాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నవరత్న కొత్త పథకాలు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా ఇంకేమైనా ఆలోచిస్తారు దీనికంటే బెటర్. ప్రజెంట్ అయితే ఇవే.